చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయాల్లో రోజు రోజుకి పరిణామాలు మారుతూ వస్తున్నాయి. ఈరోజు ములాఖాత్లో పవన్ కళ్యాణ్ గారు బాబు గారిని పరామర్శించిన తర్వాత టీడీపీ జనసేన కలిసి వస్తాయనేది డిసైడ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రానున్న రోజుల్లో రాజకీయం ఎంతవరకు మారే ఛాన్స్ ఉంటుంది, ఈ కలయికకి సంబంధించి వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుంది పరిస్థితి, సో వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఇమ్మంది గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం ఇందా మాట్లాడుకున్నట్టు అంటే ములాఖాత్కి సంబంధించి బాలకృష్ణ గారు కానీ లోకేష్ గారు కానీ బాబు గారిని కలవడం కానీ పరామర్శించడం కానీ ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు? అంటే పవన్ కళ్యాణ్ కొంచెం రాజకీయ పరిణతి కనిపించిందండి ఈ ములాఖత్తో. ఆయన ఆవేశపరుడే కాదు, ఆలోచనాపరుడు కూడా అనిపించింది ఒకటి. రెండు, ఇక్కడ ఇంత 41 సంవత్సరాల రాజకీయ చతురుడు అప్రచాణిక్యుడికి క్లిష్ట పరిస్థితుల్లో ఆపద సమయంలో ఆదుకునే ఏకైక రాజకీయ నాయకుడు అనిపించుకున్నాడు. చరిత్రలో అది నిలిచిపోతుంది. ఎవరు కూడా ఎంత రిస్క్ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి చాలామంది సన్నిహితులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, కానీ ఎవరు కూడా అంటే చంద్రబాబుని కలవడం కోసం అంటే శతధ ప్రయత్నాలు చేసిన వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్. అంతేకాకుండా ఇప్పుడు మొదటిసారిగా ఇక్కడ ఎయిర్పోర్ట్లో రావడం కోసం ప్రయత్నం చేయడం, మళ్ళీ కారులో రావడం, జగ్గంపేటలో ఆగిపోవడం, ఆ వర్షంలో పడుకోవడం, ఇంత రిస్క్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మొత్తానికి ఈరోజు రావడమే కాకుండా చంద్రబాబుని కలవడమే కాకుండా ఒక ఆడకూతురు గత 3 రోజులుగా పాపం అల్లాడిపోతుంటే ఆ ఆడకూతుర్ని పలకరించడం, కొంచెం ఓదార్పు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక 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 హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఇవి అని ప్రపంచాన్ని చెప్పాడు. కానీ అంటే ఇప్పుడు ఈ టీడీపీ జనసేన ఏదైతే పొత్తు అనే విషయం ఇప్పుడు తేటతెల్లం అయిపోయిందో, దీంతో పాటు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేసి వీళ్ళందరూ పనిచేస్తారని అనుకోవచ్చా, లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే వైసీపీని టార్గెట్ చేయడం అని చెప్పలేదు, అదే అంటున్నాను. ఆయన రాజకీయ పరిణతి ఏంటంటే మాకు టార్గెట్ వైసీపీని కాదు, కాదంటే ఒక 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 అది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము ఆంధ్రప్రదేశ్ని మేము కాపాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడం కోసం ఇప్పుడు ఒక రాంగ్ ప్లేస్మెంట్ అయిపోయింది అన్నమాట. ఒక ఆర్థిక నేరస్తుడు, ఒక ఏమంటారంటే ఆర్థిక ఉగ్రవాది, ఆయన్ని తప్పించాలి, లేకపోతే ఆంధ్రదేశాన్ని వీ కెన్ నాట్ గెట్ ఇట్ బ్యాక్ అనేటువంటి ఆలోచనతో ఈరోజు పవన్ కళ్యాణ్ ముందుకు రావడం, ధైర్యంగా మాట్లాడడం, తర్వాత ఇదే రోజుని పొత్తుల్ని ఆయన కన్ఫర్మ్ చేయడం మాత్రం అది తొందరపాటు అనుకోవచ్చు ఒక విధంగా. ఎందుకంటే తొందరపాటు అంటే ఇది సమయం కాదంట. అలా కాదు, ఎందుకంటే ఇప్పుడు ఇది ఆపసమయం అండి. ఆపసమయంలో వచ్చాడు, ఆదుకున్నాడు, అంతేగాని మీ ఇద్దరం కలిసి పొత్తుల్లో ఉంటామంటే రేపు పొద్దున్న బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తాలూకు స్టాండ్ ఏమిటో మీరు చెప్పగలరా? అది తొందరపాటే అవుతుంది, నో డౌట్. అందుకే సాహసంతో కూడుకున్న వ్యక్తి అవుతాడు. లేదా మన భారతదేశం మొత్తం మీద ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా మెచ్చుకుంటారు. కొంతమంది తొందరపాటు అంటారు అన్నమాట. ఎందుకంటే ఆయన ఏమిటో ఇప్పుడు ఈయన నేను కలిసి పోటీ చేస్తున్నాను, మిత్రపక్షంగా తీసుకుంటున్నాం, మా మధ్య పొత్తులు ఉన్నాయని ఈయన చెప్పాడు, కానీ ఆయన చెప్తే బాగుండేదేమో ఒక ఆలోచన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాత అంటే లోపల ఈ డిస్కషన్ జరిగి ఉండొచ్చేమో అనేది కూడా ఉంటుంది కదండి. లోపల డిస్కషన్ జరుగుతుందండి. ఇప్పుడు మీకు ఎలాగుంటుందంటే మీ ఆపసమయంలో మీకున్నటువంటి ఆలోచన సరళలా ఉంటుంది, బయటపడిన తర్వాత మళ్ళీ మీకు మీ తాలూకు ఆలోచన విధానం మారుతుంది. అప్పుడు అంటే రాజకీయ నాయకుడు ఈ రోజు గురించి ఆలోచించడం కాదు, రేపు మారుతున్న కాన్సిక్వెన్సెస్ బట్టి ఈయన ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అది చెప్పాలి. స్టెప్ తీసుకుంటున్నాడా, స్టెప్ తీసుకోవడం లేదా, తీసుకుంటే ఎట్లాంటి స్టెప్ తీసుకుంటాడు, ఎవరి కాన్షియన్స్తో ఈ స్టెప్ తీసుకోబోతున్నాడు. అక్కడ మరి బీజేపీ పార్టీ
ఓకే అందా లేదా బీజేపీ పార్టీతో చెప్పకుండా మాత్రం ఇక్కడ చెప్పడు, నో డౌట్. అయినా అక్కడ వాళ్ళు పూర్తిగా క్లియరెన్స్ ఇచ్చినట్టయితే ఒకవేళ బీజేపీ పార్టీ ఒప్పుకోకపోయినా నేను మీతోనే ఉంటాననే మాట చెప్పడం, కొంచెం 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 ఒక కాంట్రవర్సీ ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటి స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది అక్కడ. ఒకవేళ ఎందుకంటే ఎన్డీఏకి ఏకైక ఇన్వైటీ ఎవరంటేనే కదా, మరి ఎవరిని జగన్మోహన్ రెడ్డిని పిలవలేదు, చంద్రబాబు నాయుడిని పిలవలేదు, హేమహేమిల్ని ఎవరిని పిలవలేదు. అంటే ఏమిటి, బీజేపీ పార్టీలో చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి, మోదీకి అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి, ఇట్లాంటి ఒక ఊహాగానాలతో ఉన్న వ్యక్తి ఈయన. మరి మధ్యలో ఈ విధంగా ఒక కష్టకాలం చంద్రబాబు నాయుడుకి వచ్చింది. ఈయన న్యాయం కోసం నిలబడిన వ్యక్తిగా ఆయన్ని చంద్రబాబుని కలుసుకొని ధైర్యం చెప్పాడు, అంతా బాగానే ఉంది. కానీ ఒకవేళ బీజేపీ పార్టీ ఈ పొత్తులకి యాక్సెప్ట్ చేయకపోయినా మేమిద్దరు ఉంటామని చెప్పాడు చూసారా. మరి ఇక్కడ బీజేపీ పార్టీ తాలూకు పార్టీ ఏమిటి, వాళ్ళు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళ చర్య వీళ్ళ మీద ఎలా ఉంటుంది అన్నది మనం ఫ్యూచర్లో ఊహించవలసిందే, కానీ ఇప్పుడు ముందు చెప్పలేము కదా, చెప్పలేము. అందువల్ల ఇవన్నిటికీ కూడా మరి ఆయన సిద్ధహస్తుడైపోయి మేము కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పింది మాత్రం అవసరం, ఇది చారిత్రక అవసరం అన్నమాట. ఇట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఇద్దరు కూడాను కొంచెం ఏమైనా తొందరపాటు ప్రదర్శించినప్పుడు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఈ పవర్లో తీసేయాలి. పవర్లో తీసేపోయినట్టయితే ఆంధ్రదేశంలో ఒక అంగుళం జాగా మిగలదన్నమాట. తర్వాత ఎంతకైనా తెగిస్తాడు ఆయన, మామూలు కాదు. ఇంత ఇన్ని నేరారోపణలో ఉన్నప్పుడు కూడా అక్కడ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఇక్కడేమో ఈయన్ని ఏం చేయలేకపోతున్నారు. కోర్టు ఏమో ఇచ్చినటువంటి సలహా ఎవ్రీ ఫ్రైడే వెళ్ళి సంతకం పెట్టామంటే దాన్ని ఫాలో అవటం లేదు. తర్వాత ఏమో ఇక్కడ చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ చాణక్యుని అరెస్ట్ చేసే ముందు కనీసం గవర్నర్కి ప్రోటోకాల్ ప్రకారం చెప్పాలంటే ఆ గవర్నర్కి ఏమి చెప్పలేదు. అంతా అంటే చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఏదో ఒకటి చేస్తున్నాడు అన్నమాట. అట్లాంటి వ్యక్తి మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టయితే చాలా మరి రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి అంధకార బంధురంగా ఉంటుంది, గడ్డకాలం అనుకోవచ్చు. అంతే. తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఆ ప్రాంతంలో చూడలేదు, విశాఖపట్నం టు భీమునిపట్నం వెళ్ళి చూసినట్టయితే కొండలు నిజంగా గుండు గీసినట్టు అయిపోతున్నాయి అన్నమాట. ఒక మనిషిని సగం నరికేసినట్టుగా అయిపోతున్నాయి. ఆ కొండల మీద ఏమో చాలా సిగ్గు మన గ్రీన్ కార్పెట్లు లేవు, ఆ కార్పెట్లు పరిచేరండి. అంటే ఏ ప్రభుత్వం కూడా ఎంతగా దిగజారదన్నమాట. ఈ పిచ్చి ఇది డ్రైనేజీ నోరు ఉన్నటువంటి ఆ రోజా అంటది, ఆ సింహాచల స్వామి లేడా, అక్కడ తిరుపతి స్వామి లేడా అని అంటుందన్నమాట. ఆవిడ ఏంటో తెలియదు, అసలు ఎందుకుందో తెలియదు, నోరు ఇప్పితే గబ్బు. కానీ అంటే ఒకటండి, ఈ పొత్తు విషయంలో ఆల్రెడీ తేటతెల్లం అయిపోయింది కాబట్టి రానున్న రాజకీయ పరిణామాలు మళ్ళీ మారే ఛాన్స్ ఉంటుంది అంటారు. మళ్ళీ కొత్తగా ఎలా ఉంటుంది అంటారు? మరి ఎలాగున్నా సరే కలిసి ఉండాలి, దే ఆర్ బాండెడ్. ఇప్పుడు ఎందుకంటే ఎలాగున్నప్పుడు కూడా ఇప్పుడు సీట్ల కేటాయింపులో ఉంటుందండి, తర్వాత పవర్ షేరింగ్లో ఉంటుందండి. ఎంతైనా మంచివాడి తాలూకు మనసునేమో ఏదో ఇట్లాంటి ఈ అధికారంలోనే చూడాలన్నమాట. ఈ అధికారము పదవీ దాహం ఎలాంటిదంటే మనిషి రక్తం రుచి మరిగిన పెద్ద పులి మనస్తత్వం లాంటిది. కనుక సాధికారత కోసం ఎంతైనా పోట్లాడుకుంటారు వీళ్ళు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య సంయమనం ఉన్నట్టయితే బాగుంటుంది అన్నమాట. ఏదేమైనప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక చక్కని సయోధ్యం ఉండి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్టయితే ఆంధ్రదేశం బాగుపడుతుంది. కానీ ఈ పవర్ షేరింగ్ అనేది మీరు ఏదైతే చెప్పారో ఆ పవర్ షేరింగ్ అనేది కుదిరిద్ది అంటారా వీళ్ళిద్దరి మధ్యలో? కుదురుతుందండి, అంటే పవన్ కళ్యాణ్ కుదురుతుంది. ఎందుకంటే ఒకరి అవసరం ఒకరికి ఉంది. ఇప్పుడు ప్రశ్నించే మనస్తత్వం, జనాల్ని చైతన్యపరిచేటువంటి ఒక
పెద్ద క్రౌడ్ పుల్లరు, పెద్ద అసెట్ ఎవరికి ఉందంటే పవన్ కళ్యాణ్కి ఉంది. రెండోది అడ్మినిస్ట్రేషన్, మనకు కావాల్సింది ఇంతవరకు ఓ పరిశ్రమ కూడా తీసుకురాలేదనే కదా మొట్టమొదటిసారిగా మనం చెప్తున్నాం. అది మన చంద్రబాబు నాయుడులో ఉందన్నమాట. ఇమీడియట్గా వాళ్ళు పదవిలోకి వచ్చి వాళ్ళకి ఏదో ఒక అనుకున్న ప్రకారంగా ఒక 2.5 years పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండి 2.5 years చంద్రబాబు నాయుడు ఆర్ ఒకవేళ లోకేష్ బాబు ఉన్నారనుకోండి, వాళ్ళు ముందు చూపించాలి కదా, మీరు ఏదైతే చేయలేకపోయారో మేము చేసి చూపించాం అని చెప్పాలి కదా. అవును. అక్కడ మీకు కొత్తగా ఇప్పుడు ఇండస్ట్రీస్ కోసం కన్స్ట్రక్షన్స్ అవసరం లేదు. అక్కడ అది దాని పేరు ఐటీ హబ్ ఉంది. అక్కడ మిలీనియం బ్లాక్స్ ఉన్నాయన్నమాట. తర్వాత కొండ మీదకి 120 అడుగులు వెడల్పు గల రోడ్లు అవి ఉన్నాయి. బ్యూటిఫుల్ అంటే బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. అందువల్ల ఆ బిల్డింగ్స్ నింపారనుకోండి, మీరు అక్కడికి మరి ప్రత్యేకించి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఒక 200 కంపెనీలు ఖాళీ చేసేసారన్నమాట. కానంటే మరి అంటే ఎలా ఉంటుంది అంటారు వచ్చే రాజకీయాల్లో? మరి పొత్తుతో వెళ్ళి వీళ్ళు గెలిచే ఛాన్స్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? మరి గెలిచే ఛాన్స్ అంటే ఇక్కడ మీకు ఇప్పుడు కూడా చెప్తానండి, ఇక్కడ బీజేపీ తాలూకు సహకారం లేకపోయినట్టయితే గెలిచే ఛాన్స్ ఉండదండి. ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం మారిపోయిందండి. నిజాయితీకి ఓట్లు వేసేటువంటి రోజులు పోయినాయండి. అందుకే ఓట్లు వేయాలంటే దాన్ని ఏదో మేనేజ్ చేయాలి. ఆ మేనేజ్ చేసింది ఏదో వాళ్ళకి అంటే వాళ్ళకి మాత్రమే తెలుసు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు అంత ఘోరంగా ఓడిపోతారు అనుకోలేదు ఆయన. అంటే చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కూడా ఆయన చాలా ఇండస్ట్రియస్గా కనిపిస్తాడు కానండి, ఆయనంత బద్దగస్తులు ఇంకెవరు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇదేదో వీళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారని తెలుసు, 2 ఏళ్ళ ముందు నుంచి మాట్లాడుకుంటున్నారు, నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఎద్దేవిగా మాట్లాడాడు కానీ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. చర్చ అయిపోయింది కదా, ఇప్పుడు బెయిల్ కోసం ఎందుకు ట్రై చేయట్లేదు? అదే కదా మనం అనుకుంటున్నాం, చెప్పాం. నేను ఒక 4 రోజుల ముందే చెప్పారన్నమాట. నన్ను అరెస్ట్ చేయబోతారని చెప్పేసి ఎద్దేవేగా అంటే మామూలు వేళాకోళం చేసినట్టుగా మాట్లాడాడు కానీ నువ్వు అసలు ఆ ఏర్పాట్లు విందు చేసుకోలేదు. ఇంత రాజకీయ అనుభవం ఉన్నవాడు కూడా ఏమో జరగవచ్చు, జరిగితే నీకు ముందస్తు బెయిల్ తీసుకున్నట్టయితే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదు కదా. నీ 41 సంవత్సరాల చరిత్రలోనూ కూడా మాయన మచ్చగా మిగిలిపోయింది కదా అది. అందువలన మరి ఇదంతా జనాల్ని మొబలైజ్ చేసేటువంటి అవకాశం వీళ్ళకి ఉండాలి. వీళ్ళకి సహకారం చేద్దామన్న ఆలోచన మోదీ గారికి తర్వాత అమిత్ షా గారికి లేకపోతే కొంత ప్రాబ్లమ్. రైట్. అంటే ఈ పొత్తు ద్వారా ఎంతవరకు ముందుకు వెళ్తారనేది కూడా మనం కూడా వచ్చే ఎన్నికల దాకా మనకి ఎలా జరుగుతుంది అది చెప్పడం తొందరపాటు అవుతుందండి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు పొత్తులు పెట్టుకున్నారు అనుకోండి, షూర్ అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. బీజేపీ కూడా కలిస్తే ముగ్గురు కలిస్తే బహుశా మనం పవన్ కళ్యాణ్ గారు అది పదే ముగ్గురు కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, ముగ్గురు కలిస్తే ఇంకా మరి ఆలోచన అవసరం లేదు, ఎలక్షన్స్ కూడా వెళ్ళవలసిన అవసరం లేదు అన్నమాట. వచ్చేస్తుంది అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూశారు కదంటే ఈ పొత్తులు ఎంతవరకు వెళ్తాయి, ఇంకా రాజకీయ పరిణామాలు ఎంతవరకు పరిణితి చెందిద్ది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. సో అప్పటి వరకు నేను సైనింగ్ ఆఫ్.